హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే 20,000 రూపీస్ లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 5 ఫోన్స్ గురించి అయితే చెప్తా. మీకైతే 5 ఫోన్స్ అయితే నచ్చితే మాత్రం మీరు అయితే తీసుకోవచ్చు. టాప్ 5 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అయితే టాప్ 5 లో మనకైతే మోటోరోలా G85 ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ లో అయితే మనకైతే డిస్ప్లే అయితే 120 Hz కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకైతే దీంట్లో అయితే ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. ప్రొసెసర్ అయితే ఒకటే కొంచెం తక్కువ ఉంటుంది, మిగిలిన అయితే ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ఫోన్ అయితే మనం అయితే టాప్ 5 లో అయితే పెట్టినాం. మనం అయితే బ్యాక్ సైడ్ అయితే మనం అయితే దీంట్లోనైతే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనేది ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, మంచిగా ఫోటోస్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా సూపర్ అయితే వస్తాయి ఫోటోలు అయితే. ఫ్రంట్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనం అయితే ఫ్రంట్ కూడా బాగానే వస్తాయి ఫోటోలు అయితే. మనకైతే బేస్ వేరియంట్ మళ్ళీ మనకైతే 8GB 128GB ర్యామ్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లోనైతే మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఫోన్ కూడా మంచిగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి. ఒక గంట సేపట్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మనకైతే. ఈ ఫోన్ కావాలంటే మీరు అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను అయితే ఇక్కడ ఫోటోని అయితే చేస్తా. ఈ ఫోన్ అయితే సూపర్ ఉంటుంది. అయితే టాప్ 5 ఫోన్ లో ఎందుకు పెట్టినామంటే దీంట్లో ప్రొసెసర్ అయితే కొంచెం తక్కువ ప్రొసెసర్ ఉంటుంది. అందుకే ఈ ఫోన్ అయితే మనం అయితే టాప్ 5 లో పెట్టినాం. లేదంటే మంచిగానే దీంట్లో అయితే ప్రొసెసర్ మంచిగా ఇస్తే టాప్ 2 కన్నా టాప్ 3 కన్నా వెళ్ళు ఈ ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ ఒక్కటే తక్కువ ఉంటుంది, మిగిలిన అన్ని సూపర్ అయితే ఉంటాయి. ప్రొసెసర్ అయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రొసెసర్ ఉంటుంది. అందుకే మనం అయితే 5th ప్లేస్ లో అయితే పెట్టినాం ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ 4th ఫోన్ గురించి అయితే మాట్లాడుకో. 4th ప్లేస్ లో వచ్చే ఫోన్ అయితే మనకైతే రియల్మీ P1 5G ఫోన్ అయితే 4th ప్లేస్ లోనైతే వస్తుంది. మనకైతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అయితే దీంట్లో అయితే డిస్ప్లే అయితే మనకైతే 6.7 inches AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. మనకైతే ఇదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రొసెసర్ అయితే వస్తుంది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX సెన్సార్ అయితే ఇది కూడా మంచిగా ఫోటోస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 4K 60 FPS వరకు అయితే మనం అయితే వీడియోని అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 45W ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ చేస్తా. ప్రైస్ ఎంతనో ఏందో అని 15,000 ఏమో ఉన్నట్టున్నది. మనం అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే ఫోటో తీసి అయితే నేనైతే స్క్రీన్ పైన చేస్తా. ఒకసారి అయితే మీరు అయితే చెక్ అయితే చేయండి ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ అయితే మనం అయితే టాప్ 3 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అయితే టాప్ 3 లో వచ్చే ఫోన్ అయితే మనకైతే ఐక్యూ నుంచి ఐక్యూ Z9 5G ఫోన్ అయితే వస్తుంది. మనకైతే ఈ ఫోన్ కూడా బాగుంటుంది. మనకైతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే 6.7 inches AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. 720050 అయితే ఉంటుంది. 8GB బేస్ మోడల్ మనకైతే 8GB 128GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 50 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా 5000 mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకైతే ఈ ఫోన్ అయితే ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ అయితే ఇస్తా స్క్రీన్ మీద అయితే. మీరు అయితే ఒకసారి అయితే చెక్అౌట్ అయితే చేయండి. ఈ ఫోన్ అయితే అమెజాన్ లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే అమెజాన్ లో అయితే ఉంటుంది. దీన్ని అయితే ఫోటో తీసి అయితే నేను ఎంత వేస్తానా, ఫోటో తీసి అయితే ఇస్తా. ఎంత ప్రైస్ తీసేస్తుంది ఏందని అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తా మీకైతే. నెక్స్ట్ మనమైతే టాప్ 2 ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. టాప్ 2 లో వచ్చేసి అయితే మనకైతే పోకో X6 5G ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే సూపర్ ఉంటుంది. మనకైతే 20,000 రూపీస్ బడ్జెట్ లో మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరు అయితే 20,000 కాదైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 18,000 ఎంతో ఉన్నది ఫోన్ అయితే. మరి ఈ ఫోన్ అయితే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనకైతే దీంట్లో అయితే 1.5K AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. డిస్ప్లే అయితే సూపర్ ఉంటుంది. దీని అయితే ఒక్కసారి మీరు అయితే బాక్స్ లో నుంచి ఓపెన్ చేసి చూడ డిస్ప్లే అనేది సూపర్ అయితే ఆఫీస్తుంది మనకైతే. నెక్స్ట్ అయితే మనకైతే దీంట్లో అయితే మోడల్ 8GB 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా అయితే మీడియం అయితే వస్తుంది. కెమెరాస్ అయితే మీడియం అయితే ఉంటాయి మనకైతే. నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనకైతే 5000 mAh బ్యాటరీ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇదైతే సూపర్ ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కుతుంది మనకైతే. ఈ ఫోన్ కూడా మీరైతే కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనైతే ఫ్లిప్కార్ట్ లో అయితే ఫోటోలు అయితే ఇక్కడ అయితే ఇస్తాం. మీరు అయితే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదైతే సూపర్ ఉంటుంది ఫోన్ అయితే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా బాగుంటుంది. దీన్ని అయితే మీరు అయితే ఒకసారి తీసుకొని అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం, లేదంటే మీరు అయితే నచ్చిన ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీరు అయితే ఇక టాప్ 1 ఫోన్ గురించి అంటే మాట్లాడుకుందాం. మనమైతే టాప్ 1 ఫోన్ అయితే పోకో X6 Pro అయితే వస్తుంది. మనకైతే మీరైతే ఎక్కువ గేమింగ్ అయితే వాడతారు అనుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. గేమింగ్ అయితే సూపర్ ఉంటుంది ఈ ఫోన్ అయితే. మనకైతే దీంట్లో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. అల్ట్రా ప్రొసెసర్ మనకైతే అన్నిటికంటే పవర్ఫుల్ ప్రొసెసర్. ఇప్పుడు నేను ఫోన్ చెప్పినా కదా, అన్నిటికంటే పవర్ఫుల్ ప్రొసెసర్ సూపర్ అయితే ఉంటుంది. ప్రొసెసర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో అయితే మీరైతే గేమింగ్ కావాలంటే తీసుకోవచ్చు. ఈ ఫోన్ అయితే సూపర్ అయితే ఉంటుంది.
20,000 రూపీస్ లో దీనికంటే దీని మించిన గేమింగ్ ఫోన్ అయితే ఉండదు మనకైతే. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇక్కడైతే ఫోటోనే చేస్తా. నెక్స్ట్ అయితే దీంట్లో కూడా 1.5K AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. మనమైతే పోకో X6 లో చెప్పినాం కదా, పోకో X6, X6 Pro రెండిట్లో సేమ్ డిస్ప్లేనే ఉంటుంది మనకైతే. సూపర్ అయితే సూపర్ ఉంటుంది డిస్ప్లే అయితే వీడియో అయితే. నెక్స్ట్ అయితే మనకైతే దీంట్లో అయితే సేమ్ దీంట్లో కూడా 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అనేది ఉంటుంది. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. 1000 mAh బ్యాటరీ, 67 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మనకైతే బేస్ మోడల్ స్టోరేజ్ అయితే 256GB అయితే ఇస్తాను. స్టోరేజ్ కి అయితే అసలు మైక్రో SD కార్డ్ కూడా అవసరం లేదు. మనం అయితే అంత స్టోరేజ్ అయితే ఇచ్చేసి మనకైతే. ఈ ఫోన్ కూడా మీరైతే కొనాలంటే కొనవచ్చు. ఇదైతే గేమింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఒకవేళ గేమింగ్ కోసం మీరైతే ఫోన్ చూస్తుంటే ఈ ఫోన్ అయితే తీసుకొని అయితే ట్రై చేయండి. కెమెరాస్ కూడా మీడియం అయితే ఉంటాయి. మొత్తం ఆల్రౌండర్ ఫోన్ అయితే చెప్పలేం. కెమెరాస్ అయితే డీసెంట్ ఉంటాయి. మిగిలిన అయితే అన్న అయితే సూపర్ ఉంటాయి. A-Z కెమెరాస్ అయితే మీడియం లెవెల్లో ఉంటాయి మనకైతే. అన్ని మంచిగా ఇస్తే మాత్రం ఐఫోన్ లెక్క ఉంటుంది కాబట్టి అన్న అయితే మంచిగా ఒకటి తక్కువ ఇచ్చి ఒకటి అయితే ఎక్కువ ఇస్తారు. ఇంకొక ఫోన్ కూడా ఉంటుంది, అదైతే 20,000 పైకి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మీరు అయితే. అదైతే పోకో X6. దాంట్లో అయితే అన్ని మంచిగా ఉంటాయి. ఫోన్లో అయితే కెమెరా మంచిగా ఉంటుంది, డిస్ప్లే మంచిగా ఉంటుంది, బ్యాటరీ ఛార్జింగ్ అన్ని మంచిగా ఉంటుంది. దాంట్లో అయితే దాంట్లో ఇంకా 120 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఇస్తారు. మీరు అయితే అది తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అదైతే 20,000 పైకి అయితే వెళ్ళిపోతుంది. 24, 25 ఎంతనో ఉంటుంది ఫోన్ అయితే. ఆ ఫోన్ గురించి అయితే పక్క పెట్టండి. ఇప్పుడైతే మనం అయితే 20,000 లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. మీకు నచ్చితే మాత్రం ఈ ఫోన్స్ అయితే తీసుకోండి, లేదంటే మీకు ఇష్టం ఉన్న ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. అయితే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి, మరి మీ ఇష్టం. ఇంకా ఈ వీడియో అయితే లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.